వారి కుమారుడు శంభాజీ. ఆ సినిమా చూసినప్పుడు రోమాలన్నీ నిక్కబడుచుకుంటాయి. అంటే ఇంత గొప్ప త్యాగమూర్తులు ఈ భారత గడ్డను కాపాడినని చెప్పి ఈ జాతి పులకించిపోతుంది. ఈరోజు మళ్ళీ ప్రపంచమే అబ్బురపడే, ప్రపంచమే కీర్తించే విశ్వగురు స్థానంలో ఉన్న భారత జాతి గౌరవాన్ని మళ్ళీ ప్రపంచంలో ఎగరవేస్తున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. విదేశీ పాలకుల తర్వాత భారత జాతి ఎట్లా కుంగిపోయింది, ఎట్లా పరాధీన పాలైపోయింది, పేదరికంలో మగ్గిపోయింది, బానిసత్వంలో మగ్గిపోయింది. అవన్నీ వాటి ఫలితం మనం మొన్నటి దాకా కూడా అనుభవించినాం. దేశం అంటే గౌరవం లేదు. భారత సగటు పుత్రుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజులు అవి. కానీ వాళ్ళ భారత జాతి బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గల్లెగిరేసి ఆమె ఇండియన్ అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మళ్ళీ మన పాత రండి మన చరిత్రని మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి అంకితం చేస్తున్న చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే, ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం అంటే చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలి, త్యాగాలు గుర్తు రావాలి, సంస్కృతి గుర్తు రావాలి, పౌరుషం గుర్తు రావాలి. అన్నిటికీ మిక్కిలి భారత జాతి గొప్పతనం ఇవాళ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడల్లా గుర్తు రావాలి. కాబట్టి ఆ మహనీయుని విగ్రహాన్ని రేపు జరుపుకునేటువంటి జయంతి ఉత్సవాలని మనం కేవలం దండలేసుకోవడం కోసం మాత్రమే కాదు, మొక్కుబడి కోసం మాత్రమే కాదు, ఆ మహనీయుని ఆశయాలని గుండెల్లో నింపుకొని మనం ముందుకు పోవడం కోసం, మళ్ళీ జాతి గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఏరడం కోసం మనం పునర్గతం కావాలని చెప్పి అందజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవుతున్న భారత్ మాతాకి జై శ్రీరామ్.